ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 16,500 హెక్టార్లలో చీనీ పంట సాగులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అందులో 15,000 హెక్టార్లలో కాయలను కోసి విక్రయించారు. 85% కోతలు పూర్తయినట్లు రైతులు చెబుతున్నారు. చీనీతో పాటు అరటి, మామిడి, టమోటా ఈ ఏడాది ధరలు పెరగనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని అనంతపురం గ్రామీణం, కక్కల్పల్లి మార్కెట్లో మామిడి ధరలు ఒడుకుదుడుకులకు లోనవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మామిడి సీజన్ ప్రారంభంలోనే 50,000 మార్కు దాటిన బంగినపల్లి బేనిషా రకం మామిడి ఇప్పుడు కాస్త దిగువ చూపులు చూస్తూ టన్ను 25,000 నుండి ప్రారంభమయ్యి అత్యధిక ధర 32,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్ కుమార్ తెలిపారు. ఇక తోతాపూరి రకం బెంగళూరు కాయలైతే టన్ను మంచి రంగు, కలరు, ఎగుమతి కాయలు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 10,000 నుండి ప్రారంభించి 14, 15, 16, 17,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. వారికి నచ్చిన కాయి 2 కేజీలకి 3, 4 తూగే మంచి కలరు, బరువు ఉండే కాయలను అత్యధిక ధర టన్ను 17,000 రూపాయల వరకు అనంతపురం జిల్లా మామిడి మార్కెట్లో కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ఇక మల్లికా రకం అయితే టన్ను 22,000 నుండి ప్రారంభమయ్యి 28, 30,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక ఇతరత కాయలు అంత ఎక్కువగా మండీలకు రాకపోవడంతో బేనీషా, తోతాపూరి, మల్లిక అరకొర వస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక అనంతపూర్ మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్టంగా 45,000 వరకు పలకడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభపు ధర టన్ను 15,000 నుండి కాయ సైజు, బరువు బట్టి ప్రారంభమయ్యి దాదాపు 40,000-45,000 వరకు వ్యాపారులు కొనుగోలు చేయడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు వచ్చిన మొత్తం 235 టన్నుల మామిడికాయలను వేలం నిర్వహించి అమ్మకాలు జరిపినట్లు అధికారి రూప్ కుమార్ వెల్లడించారు. దీంతో చీనీ రైతులకు కాస్త ఊరటనిచ్చే లాభాలే ఈ ఏడాది వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మామిడి మాత్రం ప్రతి ఒక్కరోజు ఒడికి దుడుకులకు లోనవుతూ అత్యధిక ధర టన్ను 50,000కు పైబడి కొనుగోలు చేసిన ఆ వ్యాపారస్తులే ఇప్పుడు బంగినపల్లి మామిడిని 25-30,000 లోపే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచనలు జారీ చేస్తూ మంచి పక్వానికి వచ్చిన కాయలను మండీలకు తరలిస్తే గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.